ఇప్పుడు తన పిల్లలుగా పిలువబడిన మనందరినీ కూడా ఎంతగానో పోషించి ఈ సంవత్సరం అంతా, గడిచిన సంవత్సరం అంతా ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ధన సహాయం విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, ఏ ఒత్తిళ్ళతో సమస్యలతో కాకుండా ప్రతిరోజు ఒత్తిళ్ళు సమస్యలు ఉన్నట్టండి. మనిషికి ఆరోగ్యం కావాలిగా, మనిషికి కూడా సంతోషం కావాలిగా. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆ సంతోషము ఎప్పుడు ఉందంట. నేను హల్లెలూయా. నిజమండి, యేసయ్య దగ్గర ఉన్న మనకి ఆయన యందు మనకి సంతోషం కలదంటున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్న మనలను నీతిగా, యథార్థంగా ప్రభు సన్నిధిలో ఉన్న వారిని ఆయన సంతోషకరముగా చేయగలిగిన దేవునికి స్తోత్రం. ఈ 2024 మీ కుటుంబాలన్నీ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. సంతోషంగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. మరి దేవుడు గడిచిన సంవత్సరము మనల్ని సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు అంటారు లేదా? కానీ కింద సంవత్సరంలో వచ్చిన వాగ్దానాలు మీకు నెరవేరినాయమ్మా? నువ్వు ఎత్తట్లేదేంటి? నెరవేరలేదు అయ్యారు, అందుకే సన్నిధికి దూరం అయ్యా అంటున్నా. దేవునికి స్తోత్రం. నెరవేరిందా? అది హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన మాట, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆ కార్యాలు తప్పక జరుగుతాయి. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచి ఉంటే నువ్వెన్నడూ సిగ్గుపడవని వాక్యం చదివిస్తుంది. కాబట్టి ఆయన యందు మనం ఎలా ఉన్నాం? ఈరోజు ఎలా ఉన్నాం? నమ్మకస్తులుగా ఉన్నామా? ఉంటే తప్పక నీ కుటుంబాన్ని నా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. చూడండి, వాక్య భాగంలోనికి ఈ సమయం తీసుకుని వెళ్దాం. ఒకసారి యోహాను సువార్త, ప్రతి ఒక్కరు తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 57వ వచనం. ఒకసారి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక మాటను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ జరుగుతున్న ఈ సంఘటనలో ఆయన అబ్రహాము కంటే ముందున్నవాడిని అని అంటుంటే వీళ్ళందరూ అంటున్నారు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, కానీ నువ్వు అబ్రహాము కంటే ముందున్నానంటూ. అబ్రహాముకి యేసయ్యకి 2000 సంవత్సరాలు సమయం ఉంది. 2000 సంవత్సరాలు వయసు నీకు లేదు కదా. నీకు ఉన్నదే నిండుగా ఎన్ని సంవత్సరాలు లేవు? 50 సంవత్సరాలు లేవు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభుకి 33 సంవత్సరాలు. హల్లెలూయా. ఏమండి, అప్పటికే యేసుక్రీస్తు ప్రభుకి 33 సంవత్సరాలు. అయితే ఈయనేమన్నారు ఇక్కడ? ఏమండి, ఏమన్నారు? ప్రభు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని వారితో చెప్పుతున్న ఈ మాటను మనం వింటున్నాం. ఏమండి, ఇప్పుడు చాలా మంది అనే మాట అంటే, ఏమండి, యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎలాగయ్యాడు? యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే కదా పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ మధ్య కాలమే కదా వచ్చాడు. ఆ వచ్చి కూడా ఒక 33.5 సంవత్సరాలు గట్టిగా ఉంటే వయసులోనే సేవ చేసి, పరిచర్య చేసి, తన ప్రాణాలను తను కాపాడుకోలేక వెళ్ళిపోయాడు అని చాలా మంది మాట్లాడుతున్నప్పుడు వింటుంటే మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ చూస్తున్న లేఖనం ఏంటంటే, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక్కసారి వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు సృష్టి ఆరంభమును చేసిన వాడు ఎవరు? ఏమండి, సృష్టిని సృష్టించింది ఎవరు? ఈరోజు ఈ సృష్టిలో ఉన్నది ఎవరు అంటే, సృష్టిని సృష్టించింది ఆయనే. ఆయన పేరు సృష్టికర్త. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఏమండి, ఈ సృష్టిని సృష్టించిన వాడు ఈ భూమి మీదకి వస్తే ఆయనకి ఒక్కడు కూడా విలువ ఇవ్వలేదు, ఒక్కడు కూడా గౌరవించలేదు, ఒక్కడు కూడా ఆయనని గౌరవంగా చూసినట్లు లేదు. ఇక్కడ యూదులు లేకపోతే అనేకులు పరిచర్యలు, ఇక్కడ చాలా మందిని మనం చూస్తూ ఉంటాము. పరిచర్యలు అంటే పర్వాలేదు, దేవుని పక్షమున ఉన్నవారు. కానీ ఇక్కడ శాస్త్రులు, యూదులు, ఇక్కడ చాలా మంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా నిలవబడిన వారిని మనం చూస్తూ ఉన్నాం. ఏమయ్యా, నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 50 సంవత్సరాలు లేవు. సృష్టికర్తను అంటున్నావు, సృష్టిని అంటావు, పరలోకం నుంచి వచ్చాను అంటున్నావు. నువ్వు వడ్లవాడి కుమారుడు కాదా? మా మధ్య ఉన్నవాడు కాదా? మా మధ్య తిరిగినవాడు కాదా? మా కాలం ముందే మరీ కడుపును పుట్టినవాడు కాదా? ఈయనంటున్నాడు కదా.
2000 సంవత్సరాలకి అంటే అబ్రహాంకి యేసుక్రీస్తు ప్రభుకి ఉన్న గ్యాప్ ఎంత అంటే 2000 సంవత్సరాలు ఇంచుమించుగా ఉంది అక్కడ. అయితే సృష్టి ఆరంభము నుండి ఉన్నానయ్యా నేను అని చెప్తూ ఉన్నాడు. అంటే అబ్రహాము పుట్టక ముందు నేను ఉన్నాను. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించిన మనందరికీ దేవుడు చెబుతున్న మాట, నువ్వు ఆహ్వానించబడిన దినము నుండి నీ జీవితంలో ఆయన ఉన్నాడు. కానీ సృష్టించేటప్పుడు సృష్టిలో ఆయన ఉన్నాడు. స్తోత్రం. ఆయన తప్ప మరి ఎవరూ లేరు. ఇక్కడ ఆరాధించవలసిన దేవుడు ఆయన ఒక్కడే. కానీ ఈ సృష్టిని సృష్టించబడిన తర్వాత ఈ సృష్టి అంతా ఏమైంది అంటే పాడైపోయిందని విన్నాం. చదువు అనేక లేఖనాల్లో నోవాహు కాలంలో చూసాం, ఏమండి ఆదాము కాలంలో చూసాం. మనం చూసుకుంటే లోతు కాలంలోకి వెళ్ళిపోతా ఉంటే సృష్టి అంతా కూడా ఏమైంది అంటే చెడిపోయిందండి. సృష్టి అంతా పాడైపోయింది. ఎందుకు పాడైపోయిందంటే మనిషి ఆలోచన బాగోక పాడైపోయింది, మనిషి నడవడిక బాగోక పాడైపోయింది, మనిషి ప్రవర్తన బాగోక సృష్టి పాడైపోయిందండి. అంటే సృష్టిని సృష్టించినప్పుడు అది చాలా బాగుంది, అవునా కాదా? దీనిని బట్టి పాడైపోయింది ఇప్పుడు సృష్టి అంతా. సృష్టిలో సృష్టించబడిన మానవుని బట్టి, ఈ భూమి మీదకు వచ్చిన మనుషులను బట్టి సృష్టి అంతా పాడైపోయింది. మరలా ఆ సృష్టిని మళ్ళీ బాగు చేయాలని ఆలోచన, ఉద్దేశము ఎవరికి వచ్చింది చెప్పాలి? ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. మీకు వచ్చిందండి? మీకు వస్తుంది. ఏమని వస్తుంది తెలుసా? నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలని రావాలి, వస్తుంది. నా భర్తను బాగు చేసుకోవాలి, నా బిడ్డలను బాగు చేసుకున్న ఆలోచన. నేను అంటాను, ఇది చాలా మంచి ఆలోచన. ఇది నీ కుటుంబాన్ని బాగు చేయాలి అనే ఆలోచన మాత్రం నీకు ఉంటుంది. కానీ సృష్టిని బాగు చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చింది ఇక్కడ? చెప్పండి అమ్మా, ఎవరికి వచ్చింది? యేసు ప్రభువుకి వచ్చింది. ఎందుకంటే ఈ సృష్టి ఆయనది. ఈ సృష్టిని అంతటిని సృష్టించి ఈ సృష్టి అంతా కలకలలాడినట్లుగా అనేకమైన ఫలాలతో, జీవరాశులతో, అనేక పక్షులతో, జంతువులతో, వీటన్నిటిని పరిపాలించడానికి మనుషులతో సృష్టి అంతా చాలా అద్భుతంగా దేవుడు అలంకరించబడ్డాడు. అలంకరించబడిన తర్వాత ఆ సృష్టి పాడవుతూ ప్రారంభమైంది. సృష్టి పాడైపోతుంది, దేవుడు చేసిన పని పాడైపోతుంది. అక్కడ ఏమవుతుంది? దేవుడు చేసిన పని పాడైపోతా ఉంటే దేవుడు చూస్తూ ఉండలేకపోయాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఎంతగా ప్రేమిస్తాం, ఆ వ్యక్తి పాడైపోతా ఉంటే మనం చూడలేం. నేను ఒక విషయం చెప్తాను. 2 అన్నదమ్ములు ఉన్నారు. అందులో ఒక తమ్ముడు చాలా భయంకరమైన దొంగగా మారిపోయాడు. దేనికి వెనకాడు? పాపం చేయడానికైనా, దొంగతనం చేయడానికైనా, తప్పు చేయడానికైనా వెనకాడనిగా భయంకరమైన వ్యక్తిగా మారిపోయాడు. అయితే అన్నగారేమో చాలా మంచివాడు, చాలా మంచివాడు, మంచి పేరు ఉంది, మంచిగా ప్రవర్తిస్తాడు, మంచిగా ఉంటాడు. తమ్ముడికి ఎన్నోసార్లు అన్నాడు, అరే నువ్వు ఇలా ఉండకూడదు, మనకు ఒక మంచి పేరు ఉంది, మనకు ఒక మంచి గౌరవం ఉంది, వాటిని కాపాడుకోవాలంటే ఈ భూమి మీద ఉండగా మనం కొన్ని మంచి పనులు చేయలేను, మనం చేసేది మంచి పని కాదు అని ఎన్నోసార్లు తమ్ముడిని గద్దించాడు. కానీ తమ్ముడు వినలే. ఒకరోజు ఏమైందంటే కొట్లాట్లో అక్కడ ఒక భయంకర రాడ్ ఉంటే తీసుకుని ఒక వ్యక్తిని కొట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత అక్కడ ఉన్నవారు చూస్తారు కదండి, వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళు ఫాలో అవుతూ తరుగుకుంటూ తీసుకొస్తున్నారు. తరుగుకుంటూ వస్తున్నాడు, చాలా భయంతో పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. చాలా భయంతో పరిగెట్టుకుంటూ వచ్చి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్తాడు ఇలాంటి టైంలో? ఎక్కడికి వెళ్తాడండి? ఇంటికి వెళ్తాడు. ఇంటికి వచ్చేసి అన్నాడు, అన్నయ్య నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, ఈ సమయంలో నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు మాత్రమే కాపాడగలవు అన్నాడు. ఆ మాటను విన్న తను వెంటనే ఏం చేశాడో తెలుసండి? అరే నీ షర్ట్ తీసి నాకు ఇవ్వు అన్నాడు, నీ చేతిలో ఉన్న రాడ్ తీసుకుని నాకు ఇవ్వు అన్నాడు. తాను ధరించాడు, ఈ షర్టును తీసుకుని, రాడ్ తీసుకుని చేతితో పట్టుకున్నాడు. మరి గుర్తించడం ఎలాగంటే వారిద్దరూ కవల పిల్లలు, దేవునికి ఇస్తున్నారు. వారిద్దరూ కవల పిల్లలు కాబట్టి ఎవరు హత్య చేయని వారో తెలియదు. తీసుకుని నిలబడ్డాడు. ఈ లోపల వారు వచ్చారు, కొట్టుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నగారిని. తమ్ముడు ఏడుస్తున్నాడు. ఏమని? తప్పు చేసింది ఆయన కాదండి,
తప్పు చేసింది నేను, నన్ను శిక్షించండి. ఎవరు వినట్లేదు, అక్కడ ఎవరు వినట్లేదు, తీసుకుని వెళ్ళిపోయారు, ఉరి శిక్ష వేశారు. చివరి సమయంలో అంటారు కదా, మీ చివరి కోరిక ఏదైనా ఉందా అని అడిగితే అన్నాడు, ఒకసారి ఏమనాలి, మన అన్నయ్యతో అనాలి కదా, మా అన్నయ్యతో ఒకసారి మాట్లాడాలి అంటే పిలిపించాడు. వచ్చాడు, వచ్చి ఏడుస్తున్నాడు. కనీసం కౌగిలించుకుని ఏడుద్దామన్నా సిరలోపట అన్నగారు ఉన్నాడు, బయట వీడు ఉన్నాడు, కౌగిలించుకుని ఏడవటానికి కూడా లేదు, ఏడుస్తున్నాడు, తొక్కుపడుతున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. అన్నయ్య, ఇది నేను చేసిన తప్పు, ఇది నేను చేసిన పాపం, దీనికి ప్రతిఫలంగా ఈరోజు నువ్వు బలైపోతున్నావు అని ఏడుస్తూ ఉంటే అన్నాడు, మన ఇద్దరము పుట్టేటప్పుడు కవల పిల్లగా పుట్టాం, పెరిగేటప్పుడు కూడా మన ఇద్దరు కలిసి పెరిగాం, కానీ నీ ప్రవర్తన మధ్యలో పాడైపోయింది. కానీ మనకంటే ఒక మంచి పేరు ఉంది, అది పాడవకుండా ఉండాలంటే ముఖ్యంగా అన్నాడు, మీ అన్నయ్యకి సొసైటీలో ఒక మంచి పేరు ఉంది, ఆ పేరు పాడైపోకుండా ఉండాలంటే నువ్వు నాలా ఈ రోజు నుంచి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అలా బ్రతకాలంటే ఏం చేయాలి? మంచివాడిగా మారాలి, మంచివాడిగా బ్రతకాలి, తప్పులను పాపాలను పొరపాటులను విడిచిపెట్టి బ్రతకాలి అన్నాడు. నా కొరకు నువ్వు మరణిస్తున్నా కాబట్టి ఈ రోజు నుంచి నేను ఎలా ఉంటాను అన్నాడు. చెప్పాలి, అన్నయ్య నువ్వు ఎలాగైతే నువ్వు బ్రతికవో అలాగే నేను బ్రతుకుతా, నువ్వు ఎలాగైతే లోకమును జీవించి ఒక మంచి పేరును సంపాదించావో అలాగే నేను ఈ రోజు నుంచి ఒక మంచి పేరును సంపాదించడానికి ఈ రోజు నుంచి నేను ప్రయాసన పడదు. ఈ రోజు నుంచి లోకమున్న ప్రతి తప్పులను ప్రతి పాపాలను విడిచి నువ్వు ఎలాగైతే నువ్వు బ్రతకవో అలాగే ఈ రోజు నుంచి నువ్వు బ్రతుకుతాను. ఎందుకంటే నా కొరకు నువ్వు ఏం పెట్టావు చెప్పాలి, అందరూ ప్రాణమును పెట్టుతున్నాను. హల్లెలూయా. వెంటనే ఏం చేయబడ్డాడంటే తన మరణము దీనికి మార్పును తీసుకొచ్చింది. నేను అంటున్నాను, ఇక్కడున్న మన అందరము జీవితాలలో ఉన్న పాపానికి ఈరోజు అంత త్యాగం చేసేవాళ్ళు నీ కొరకు నా కొరకు ఎవరు లేరు. అది వినటానికి ఒక సామెత మాత్రమే. ఒక మంచి మనిషి ఒక పాపంలో ఉన్న ఒక వ్యక్తి కొరకు ఏం చేశాడంటే చచ్చిపోయాడు, ప్రాణం పెట్టాడు. ఈరోజు లోకంలో బ్రతుకుతున్న మనందరము సృష్టి పాడు చేసిన వాళ్ళమే కదా, సృష్టిని పాడు చేసి సృష్టిలో పాడైన వారము. ఈ సృష్టిని పాడు చేసాము, సృష్టిని పాడు చేసి సృష్టిలో పాడైపోయి నువ్వు బ్రతుకుతా ఉంటే ఆ రోజు తన అన్న ఎలాగైతే చేయని పాపాన్ని తన మీద వేసుకున్నాడో అలాగే యేసు క్రీస్తు ప్రభువే నీ పాపాన్ని మోయటానికి, నీ తప్పులను మోయటానికి, నీలో ఉన్న ప్రతి శాపమును కొట్టివేయటానికి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడన్నది సత్యము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరలోకంలోనే ఉండాలి, నేను పరలోకములోనే నా తండ్రి దగ్గర నేను ఉండాలి, పరలోకాన్ని విడిచి ఏళ్ళకోట నేను ఎందుకు వెళ్ళాలి అని తన ఆలోచన కాకుండా పరలోకమును విడిచి వచ్చాడని వాక్యము సెలవిస్తోంది. చూడండి, మాటను చూపిస్తాను ఒకసారి. పిలుపు రాసిన పత్రిక పేజీ నెంబరు 179. పిలుపు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు చక్కగా చదవండి. ఆయన దేవుడి స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తాను తానే రిక్తునిగా పెంచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు హల్లెలూయా. ఇప్పుడు తన పరలోకపు తండ్రి కాబట్టి నేను పరలోకములో ఉండటమే నాకు భాగ్యమని ఎంచుకోలేదు. ఎందుకంటే వీరి కొరకు, వీరు పాపాల కొరకు, వీరు శాపముల కొరకు పరలోకాన్ని విడిచి నేనెందుకు వెళ్ళాలి? నేనెందుకు వీరి కొరకు పరలోకమును విడిచిపెట్టాలి అనే ఆలోచన మనకు రాలేదు. ఏమండి, అది భాగ్యమని ఎంచుకోలేదు. ఎలా వచ్చాడంట? ఒక దాసునిగా వచ్చాడు. దాసుడు అంటే ఒక పనివాడు, ఒక పనివాడిగా ఈ భూమి మీదకు వచ్చాడు.
ఆయన పని చేస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఆయన పనివాడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన పనిని ప్రారంభం 12 సంవత్సరములలోనే మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రం. చిన్న వయసు నుంచే. ఏమి నేను ఎతుకుతున్నావు, ఎక్కడున్నావు అంటే ఆయన అన్నాడు, నా తండ్రి పని చేస్తున్నానని మీకు తెలియదు. ఎందుకు వచ్చారు అంటే ఆ వయసు నుంచే తన పనిని ప్రారంభం చేయడానికి ఈ భూమి మీదకి దేనిని విడిచి వచ్చాడండి? పరలోకాన్ని విడిచి వచ్చాడు. దేన్ని విడిచి వచ్చాడు చెప్పండి మీరు? పరలోకమును విడిచి వచ్చాడు. ఎవరి కోసం? ఈ సృష్టిలో సృష్టించిన మనలను పాడైపోతా ఉంటే చూసి సహించలేకపోయాడండి. హల్లెలూయా. ఆయన సహించలేకపోయాడు. ఆ దుఃఖాన్ని తను మింగుకోలేకపోయాడు. అయ్యో, ఈ సృష్టిని చాలా పవిత్రంగా చేశా, ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు చేశా, ఈ సృష్టి అంతా చాలా అందంగా అలంకరించాను, అలాగే మనుషులతో కూడా ఈ సృష్టిని నేను అలంకరించాను. కానీ మనిషి జ్ఞానమును చేతో, మనిషికి ఉన్న ఆలోచన విధానమును బట్టో సృష్టి పాడైపోతూ మొదలుపెట్టింది. సృష్టి పాడైపోతా ఉంటే దేవుడు చూడలేడు. ఇప్పుడు నువ్వు అనుకో, సృష్టి నేనే. నేను పాడైపోతా ఉంటే దేవుడు చూడలేకపోయాడు. నిన్ను నశించిపోతుంటే దేవుడు చూడలేకపోయాడు. నేను లోకంలో బ్రతుకుతుంటే దేవుడు చూడలేకపోయాడు. ఒక వ్యభిచారిగా, ఒక త్రాగుమోతుగా, ఒక తిరుగుమోతుగా, ఒక అబద్ధకుడిగా, ఒక పాప వ్యక్తిగా నేను బ్రతుకుతుంటే నా దేవుడు చూడలేకపోయాడు. నా కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు అన్నవారు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేనిని విడిచి వచ్చాడు? పరలోకమును విడిచి. ఇప్పుడు చెప్పగలగాలి మీరు. మీరు చెప్తారు లేదు, నేను అంటున్నాను, నా కోసం వచ్చాడు. హల్లెలూయా. ఈ భూమి మీదకి దేనిని విడిచి వచ్చాడు? పరలోకమును విడిచి వచ్చాడండి. ఒక దేశము నుండి రాలేదు, ఒక ప్రాంతము నుండి రాలేదు, ఒక ఊరి నుండి రాలేదు, ఒక జిల్లా నుండి రాలేదు. ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశము నుండి రాలేదు. ప్రపంచాన్ని సృష్టించిన పరలోకం నుండి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి వచ్చాడు చెప్పండి? పరలోకము నుండి వచ్చాడండి. ఆయన పరలోకము నుండి వచ్చి పాడైపోతున్న మనల్ని బాగు చేయటం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఎలాగొచ్చాడంటే దాసునిగా వచ్చాడు. దాసుని నేను అన్నాను, ఒక పనివాడికి భూమి మీదకి వచ్చాడు. ఆయన పనిని చేయటం మొదలు పెట్టాడు. ఏ వస్తువు పాడైపోయిందో, ఏ కుటుంబం పాడైపోయిందో, ఏ వ్యక్తి పాడైపోతున్నాడో చూసి వాటిని మరలా బాగు చేయటం మన దేవుడు మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పాలి కూడా. హల్లెలూయా. ఏమండి, ఏం చేస్తూ మొదలు పెట్టాడు ఈ భూమి మీద? ఆయన దేని ద్వారా మనల్ని బాగు చేస్తున్నాడు దేవుడు. దేవుని సువార్త ద్వారా, దేవుని మాట ద్వారా, దేవుని పాట ద్వారా, దేవుడు వాక్యము ద్వారా ఈ రోజు మనల్ని దేవుడు బాగు చేస్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అంటాడు. దేవుడికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించినది. ఈ రోజు వాక్యము ఒక మనిషి నశించిపోకుండా బ్రతికిస్తుందని దావీదు అంటున్నట్ల. నేను అంటున్నాను, దేవుడు అనగా సృష్టికర్త సృష్టిలో పాడైపోతున్న మనల్ని చూసి సహించలేకపోయాడు. పని చేయాలి. పని చేయాలంటే ఈ భూమి మీదకి ఎలా వెళ్ళాలి? దేవుడిగా వచ్చి. యావండి, అన్ని బాధలు ఎందుకంటే దేవుడికి వచ్చి ఇలాగంటే మాయమైపు మనం చక్కగా మంచి ఆరోగ్యాలు వచ్చేస్తే మంచిగా మారిపోతాం కదా. దేవుడు భూమి మీదకి వచ్చా, మనిషి దేవుడి మాట వినటం మానేశాడు. మనిషి దేవుడి మాటకు దూరం అయిపోయాడు. మనిషి దేవుడికి విధేయత చూపడం మానేశాడు. అసలు మనిషి దేవుడు లేడన్న స్థితికి ఈరోజు వచ్చేసాడు. ఈరోజు మనిషి ఏమంటున్నాడంటే, ఎవరండి సృష్టికర్త? ఎక్కడున్నాడు? ఉంటూ వచ్చి కళ్ళ ముందు కనిపించమనండి. ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు లేకుండా సృష్టి లేదని నువ్వు గ్రహించావా? దేవుడు లేకుండా ఈ సృష్టిలో ఇవన్నీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు లేకుండానే ఈరోజు ఈ సృష్టిలో నేను సృష్టించబడ్డామా? లేదు. ఇవన్నీ దేవుడు సృష్టింటేనే సృష్టింపబడ్డాయి. మనుషుల వలన జరిగినది ఏది కాదు. చెప్పాలి, మనుషుల వల్ల జరిగినది ఏది కాదు. సృష్టి వల్ల మాత్రము అసలు కాదు. ఇది ఎవరి వల్ల జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభు వల్ల జరిగిందని చెప్పండి. హల్లెలూయా. ఎవరి వల్ల జరిగింది? ఈ 2024 దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటలు అంటే,
ఈ 2024లో దేవుడు మన కుటుంబాల కట్టలు ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పాడైపోతున్న మన జీవితాలను బాగు చేయాలని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారని మనకు మరొకసారి తెలియజేస్తున్నాడు. అంటున్నాడు, ఇదిగో సృష్టి పాడైపోయింది, సృష్టిలో ఉన్న ఈ మనుషులు పాడైపోయారు కాబట్టి ఒక పనివాడిగా ఈ భూమి మీదకి వెళ్తే మరలా ఈ పని నేను చేయగలను. చెప్పాలి, ఏం చేయాలి? ఇది పాడైపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? ఇది బాగు చేయటానికి దీనికి ఒక పనివాడి కావాలి. చెప్పాలి, ఎవరు కావాలి? దీన్ని బాగు చేయడానికి ఒక పనివాడి కావాలి. ఆ పనివాడి దగ్గరికి వెళితేనే మళ్ళీ ఇది బాగుపడుతుంది, మళ్ళీ ఇది వాడబడుతుంది. స్తోత్రం చెప్పండి. అలాగే దేవుడు ఈ సృష్టిలో ఉన్న మనందరము పాడైపోయామని దేవుడు చూసి పనివాడిగా ఈ భూమి మీదకి వచ్చి పాడైపోతున్న మనల్ని ఏం చేశాడు? చేశాడా? చేస్తున్నాడా? ఏం చేశాడండి? చేస్తానే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. చేశాడు దేవుడు. కానీ మరలా 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 మనమే దేవునికి విధేయత కాక అవిధేయతగా బ్రతకటం వలన ఎన్నిసార్లు బాగు చేసినా బాగు చేయాల్సిన పరిస్థితి తిరిగి వచ్చింది. దేవుడు అంటున్నాడు, నిన్ను బాగు చేయటానికి ఈ సృష్టిలో సృష్టించబడిన మనందరూ దేవుడు బాగు చేయడానికి ఒక పని వాడికి భూమి మీదకి వచ్చాడు. బాగు చేస్తున్న దేవుడు మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. అయ్యా, బాగు చేయబడిన నా జీవితము మరలా ఎప్పుడు వరకు? చెప్పు. ప్రభు రాకడ సమీపించే వరకు ఈ బాగు చేయబడిన జీవితాన్ని పాడు చేసుకోనయ్యా. ఒకవేళ మనం ఇలా బ్రతకగలిగితే యేసుక్రీస్తు ప్రభు రాకడ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎత్తబడే వ్యక్తివి నీవే. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎంతమంది ఎత్తబడతారు? చాలా సంఘాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయో, లక్షల్లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు. నువ్వు సంఘంలో నువ్వు దేవుడు రాకడలో ఎత్తబడతావంటే వాడు చెయ్యి కూడా చూపించలేరు వారు. ఎందుకంటే వారి జీవితాలు అలా ఉన్నాయి, వారి బ్రతుకులు అలా ఉన్నాయి, వారి ఆలోచన విధానములు అలా ఉన్నాయి. కాబట్టి ప్రభువు రాకడలో నువ్వు ఎత్తబడతావని అడిగితే నేను ఎత్తబడతానని కూడా సూటిగా చెప్పలేని పరిస్థితి ఈరోజు చాలా సంఘాల్లో చాలా వ్యక్తుల మధ్యలోనే ఉందా. అందుకే దేవుడు ఈ సృష్టిలో ఇలాంటి పరిస్థితి లేకుండాన్నట్లుగా చేయాలని దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఈరోజు సంఘాలలో ఆయన శరీరముగా మానవ అవతారమును ధరించుకుని బోధన ప్రకటించి ఒక్కొక్క వ్యక్తిని బాగు చేయడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడండి. హల్లెలూయా. అలా బాగు చేయబడినప్పుడు నువ్వు బాగు చేయబడిన వస్తువుగా నువ్వు బ్రతకగలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ధన్యుడివి, ధన్యురాలివి, పరలోకానికి వారసురాలు నువ్వే. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుండి వచ్చాడు. ఎందుకంటే నిన్ను కూడా పరలోకము తీసుకునే ఎక్కడ తీసుకెళ్దామని వచ్చాడండి. మనందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నాడు. పరలోకం తీసుకువెళ్ళాలి. ఆయనతో నిన్ను కూర్చోబెట్టుకోవాలి. ఆయన దూతల కంటే విలువను నీకు ఇచ్చాడు. దూతల కంటే, ఆయన దగ్గర ఉన్న దూతల కంటే విలువను నీకు ఇచ్చాడు దేవుడు. దేవుడు పరలోకాన్ని విడిచి నీ కొరకు వచ్చాడంటే నీ కొరకు ఎంత విలువనిచ్చాడు దేవుడు. మనం అనుకుంటాం ఒక మనిషి విలువ ఈరోజు ఒక మనిషికి తెలియట్లేదు, కానీ మన విలువ దేవుడికి తెలుసుకుంది. చూసారా? నీ విలువ ఏంటో దేవుడు ఒక విలువను నీకు ఇచ్చాడు. ఆ విలువను మనం కాపాడుకుంటూ బాగు చేయబడిన నీవు దేవుని రాకడ సమీపం అయ్యే వరకు, దేవుడు మరొకసారి నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చే వరకు బాగు చేయబడిన నీ జీవితాన్ని, అనగా బాగు చేయబడిన వస్తువు పాడవకుండానట్లుగా వాడబడాలన్నది దేవుడి ఉద్దేశము. స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడండి? బాగు చేయబడిన మన జీవితము మరలా 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 బాగు చేసుకునేటట్లుగా కాదు. మనం సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నామండి, శుభ్రంగా బాగు చేయొచ్చు. కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ ఒక వారం వాడిన తర్వాత ఏమైంది? మళ్ళీ పెట్టుబడి వచ్చింది. అదే మళ్ళీ బాగు చేయించాం, మళ్ళీ పెట్టుబడి వచ్చింది, మళ్ళీ బాగు చేయించాం, మళ్ళీ పెట్టుబడి వచ్చింది. ఇంక మనకి దీనివల్ల ఏ పని అవుతుంది కానీ ఏం చేస్తాం? నిన్ను అలా మార్చలేదు దేవుడు. నువ్వు ఇక పనికి రావని దేవుడు నిన్ను నెట్టివేయలేదు, పాతాళంతో విడిచిపెట్టలేదు. ఒక మనిషి పాతాళానికి పోకూడదు అన్నది దేవుడి ఉద్దేశం. అసలు దేవుడు పాతాళాన్ని ఎందుకు సృష్టించాడు అంటే, పాతాళం నీ కొరకు నా కొరకు. అవునా? ఎవరి కొరకు? లూసిఫర్ సైన్యము కొరకు సృష్టించబడింది పాతాళము. లూసిఫర్ మాత్రమే వెళ్ళాలి.
వాడు మాత్రమే పాతాళంలో ఉన్నాడు. ఎందుకంటే అది వాడు స్థలము రాధము చీకటి, అందులో ఉండేవాడు లూసిఫర్ మాత్రమే. ఈరోజు లూసిఫర్ కంటే ముందు ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు ఈ పాతాళానికి. దేవుడు అనుకుంటున్నాడు, చేయబడిన ఈ సృష్టిలో చేయబడిన నేను నా వస్తువులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎవరి వస్తువులు? మరొకసారి తెలియజేస్తున్నాను, ఈరోజు నువ్వు ఎవరి వస్తువి? దేవుడి వస్తువులు మీరు, దేవుడు వాడుకునే వస్తువులు మీరు. దేవుడు అనుకుంటున్నాడు పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద ఉండగా కూడా దేవుడు నిన్ను వాడుకోవాలని ఉద్దేశించి ఈ భూమి మీద మనల్ని ఇలా బ్రతకటానికి ఇట్టి స్వేచ్ఛ కృప మనకి దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీద ఉండగానే వాడుకోవాలన్నదే, వాడుకోవాలని దేవుడు ఏం చేశాడంటే, చిన్న వయసు అని అన్నప్పుడు, రే బాబు నువ్వు చిన్న వయసు అని అనవద్దు అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు కదా అసలు ఆ మాట అనవద్దంటే, నిప్పు తీసుకొచ్చి పెదాలను కాజాడాయి, ఈ రోజు నుంచి నీ పెదవులు పవిత్రపరచబడ్డాయి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే తను ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు పవిత్రపరిచాడు. స్తోత్రం చెప్పండి. ఒక పని చేయబడుతున్న ఈ వస్తువు ఒప్పుకోగలిగితే ఆ పని వాడి చేత ఏం చేయబడుతుంది? తయారు చేయబడుతుంది. అది మరలా చెప్పండి, దేవుడు రాకడ వచ్చే వరకు ఈ భూమి మీద ఆ వస్తువు ఆ వ్యక్తి కొరకు వాడబడుతుంది. స్తోత్రం. దేవుడు అనుకుంటున్న మాట ఏంటో తెలుసా? నీవు నేను ఇక్కడున్న మన అందరము, ఇక్కడున్న మనమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న చాలా చాలా ప్రతి ఒక్కడు, చాలా అనటం కాదు, ఈ ప్రపంచంలో సృష్టించబడిన ప్రతి ఒక్కడు ఆయన కొరకు వాడబడాలనేది దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు నిన్ను నన్ను తయారు చేశాడు. హల్లెలూయా. తల్లిదండ్రులుగా బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత మీరు ఏమనుకుంటారో తెలుసా? ఈ బిడ్డల వల్ల వీళ్ళు ఎదుగొస్తే మాకు ఒక ఆనందం వస్తుంది, వీళ్ళు ఎదుగొస్తే కొంత మాకు ఆసరా కదా, ఆసరా వస్తుంది. వీళ్ళు ఎదుగొస్తే మేము మరీ అంత కష్టపడవలసిన అవసరం లేదు. ఒకవేళ వీళ్ళు ఉద్యోగాలు చేసుకుని పనులు చేసుకుని అన్ని రకాలుగా ఆశీర్వాదకరంగా ఉంటే మా వృద్ధాప్యలో కడుపు నిండా పట్టిన అన్నం పెడతారు అని ఎవరికి ఉంటుంది? ఒక తల్లికి ఒక తండ్రికి ఉంటుంది. ఎవరి పట్ల? బిడ్డల పట్ల ఉద్దేశం అది. కానీ ఈరోజు అలాంటి బిడ్డలు చాలా తక్కువలేండి, చాలా తక్కువ. కానీ దేవుడు ఈ భూమి మీద సృష్టించబడిన మనందరినీ కూడా అలాగే ఉద్దేశించాడు. అంటే నువ్వు మొట్టు పెడతామని ఉద్దేశించలేదు. ఈ భూమి మీద పవిత్రంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు కొన్ని రోజులు జర్నీ చేసి చనిపోయిన తర్వాత మరలా నా దగ్గరికి తిరిగి రావాలని దేవుడు ఉద్దేశించి ఈ భూమి మీద మనం పంపించాడు. స్తోత్రం చెప్పాలి. అంటే ఒక యాత్రికుడిగా వచ్చాను, మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు చెప్పిన వర్తమానమే. హల్లెలూయా. కాబట్టి యాత్ర ముగించుకుని మనం దేవుడి సన్నిధికి అంటే పరలోకానికి చేరవలసిన గడియ చాలా తక్కువలో ఉంది. కానీ ఆ వెళ్ళే సమయంలోనే మనం ఏం చేస్తామంటే ఆ వెళ్ళే ధన్యతను కోల్పోతున్నారు ఈరోజు. ఆ దేవుడి రాజ్యానికి వెళ్ళే ఆ ధన్యతను కోల్పోవటం వల్ల వాళ్ళ లోనికి వచ్చే అవకాశం లేక ఈయన బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోనికి వచ్చే అవకాశం లేదు. ఒక మినిస్టర్ ఉన్నాడండి, మనం కలవటానికి వెళ్ళాం, ఆయన నుంచి లోపల నుంచి రాకపోతే మనం ఏం చేస్తాడు? బయట నుంచి నెట్టేస్తాడు, అక్కడి నుంచి మనం వచ్చేయాలి. ఇంకా చూసే అవకాశం ఎవరు? ఆయన లోపల నుంచి బయటికి రావాలిగా. ఆయన వస్తే నువ్వు మాట్లాడడానికి అవకాశం ఉంది, ఆయన వస్తే నీ కష్టాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది, ఆయన వస్తే నీ బాధలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది, ఆయన వస్తే నీ ఏడ్పును చెప్పి కౌగులించుకుని ఏడవడానికి అవకాశం ఉంది. కానీ రాలే. ఈ భూమి మీద నా యేసయ్య మాత్రం వచ్చాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ఈరోజు నీ కష్టాన్ని చెప్పుకునే అట్టి కృప దేవుడు ఇచ్చాడు. నీ బాధలు చెప్పుకునే, భారాన్ని చెప్పుకునే అట్టి ఆ అవకాశాన్ని దేవుడు ఈరోజు నీకు ఇచ్చాడు. నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో చెబితే వినాలని దేవుడు పరలోకాన్ని విడిచి అంటున్నాను. ఇప్పుడు గృహాన్ని విడిచి బయటకు వస్తే ఎలా అయితే మనం కలవగలిగాం, అలాగే పరలోకాన్ని విడిచి దేవుడు వచ్చి ఏంటని అడుగుతున్నాడు. నీ అవసరత. హల్లెలూయా. నీ అవసరత ఏంటి? నీ అక్కర్లు ఏంటి? నీకు సున్న సమస్యలు ఏంటి? వ్యాధ, బాధ, కష్టమా, ఇరుకులా, ఇబ్బందులు, ఆనందం ఏంటి? చెప్తే తీరుతుంది. ఏంటండి? తీరుతుంది. మనుషులతో చెప్తే తీరేది కాదు, కానీ ఎవరితో చెబితే? దేవుడితో చెబితే ఆ బాధ నుంచి, భారం నుంచి దేవుడు మనలను విడిపిస్తాడు. విడిపించడానికి ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాను చెప్పాలి. అమెరికా నుంచి వచ్చాడండి, కాదండి, కాకినాడ నుంచి వచ్చాడండి. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలా? పరలోకము నుండి నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పండి. హల్లెలూయా.
చెప్పండి, మీ చేతులు చూపించాడు. దేవుడు రాజ్యమును విడిచి వచ్చాడు. నమ్మట్లేదంటే ఇంకా కొంతమంది చేతులు అయితే చూపించట్లేదు. దేవుడు రాజ్యమును విడిచి ఎందుకు వచ్చాడంటే నీ అవసరత ఏంటో తెలుసుకోవడానికి వచ్చాడు. ఒక మనిషి ఎందుకు పాడయ్యాడో తెలుసుకోవాలని వచ్చాడు. ఒక మనిషిని ఏది పాడు చేస్తుందో తెలుసుకోవడానికి వచ్చాడు. లూసిఫర్ సైన్యమా, పరలోకము రావాల్సిన నా బిడ్డలను ఎక్కడికి నడిపిస్తున్నావు? పాతాళానికి నడిపించేస్తా ఉన్నావు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నీ బిడ్డలు నీ కళ్ళ ముందు పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? ప్రాణం పోయే వరకు పోరాడతావు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అదే చేశాడు. ప్రాణం పోయేదాకా పోరాడుతావు, కానీ ప్రాణం పోగొట్టుకున్నా నీ కొరకు నా కొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పోగొట్టుకున్నాడు? తన ప్రాణములను విడిచి తన ప్రాణము ద్వారా మనం రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన ప్రాణం పెట్టడం వల్లే ఈరోజు మనం ఏం పొందాం? మరలా దేవుని సన్నిధికి వెళ్ళే భాగ్యాన్ని పొందుకున్నాం. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళే ధన్యతను? అప్పుడు దేవుడు అంటాడు నిన్ను ఏమంటాడు? దేవుడు ఏమనాలి అసలు? నిన్ను దేవుడు ఏమనాలని మనం ప్రయాసపడుతున్నాం. ఒకసారి కీర్తన తీయండి అందరూ. కీర్తన 32 వచనం ఒకసారి చదవండి. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. చాపట్లు కూడా వేసేనా మనం మహింపరచండి. ఒక మనిషికి దేవుడు ఇవ్వాల్సిన బిరుదు ఏంటంటే ఇది ధన్యుడు. యెహోవా చేత నిర్దోష అనిపించుకున్నవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని పిలువబడతాడంట దేవుని చేత. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరి చేత అండి? మనుషుల చేత పిలిపించుకోవటం కాదు. ఇక్కడ ఎవరి చేత పిలిపించబడాలి? నువ్వు దేవుడి చేత పిలిపింపబడాలి. అంటే దేవుడి దగ్గర మనము నిర్దోషిగా ఎంచబడాలి. అంటే దేవుడి దగ్గర మనం ఏం చేయాలంటే ఆత్మలో కపటము లేని వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. అప్పుడు నీవు ఏమని పిలువబడతా? ఈ మాట కొత్త నిబంధనలు ఉందని పాత నిబంధనలు ఊరుకోండి అయ్యారు. పాత నిబంధనలు ఉంది, మనకు అర్థం కాదు. పాత నిబంధనలు కొట్టేశారు ఉంది. ఎవరు కొట్టేశాడు? కొత్త నిబంధనలు చూద్దాం. రోమపత్రిక తీయండి. రోమపత్రిక తీయండి అందరూ. 4:8 మీ బైబిల్లో ఉంటే తీయండి. రోమ 4:8 ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. చప్పట్లు కూడా వేసాను. మనం అయిపోతుంది. ఆత్మ లేదు. ఈ ఆత్మను రక్షించగలిగే నదుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అన్నవాడు మన కొట్టలు చెప్పండి కూడా. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇక్కడ ఆత్మ లేదు సార్, అందుకనే ఆత్మను రక్షించడానికి దేవుడు ఆత్మ స్వరూపం మన మధ్యకి వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలప్పుడు. హల్లెలూయా. నీ ఆత్మను నశించిపోకుండా ఉండునట్లుగా ఆత్మస్వరూపుడే ఈ భూమి మీదకి ఎలా వచ్చాడంటే దాసుడిగా వచ్చాడు అనమాట. దేవుడికి స్తోత్రం. పరలోకంలో ఉండటం ఇదే నాకు ధన్యకరం అని అనుకోలేదంట, ఇదే నా భాగ్యం అని అనుకోలేదంట. పరలోకాన్ని విడిచి ఒక మనిషి కొరకు వచ్చాడంట ఈ భూమి మీదకి. ఎవరి కోసం వచ్చాడు? మనిషి కోసం వచ్చాడు. ఆదాము అని పిలిచాడు. పిలిస్తే అన్నాడు, మా ప్రభా ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఎక్కడున్నావయ్యా అన్నాడు. ఇక్కడే ఉన్నాను ప్రభా. చాలాసార్లు దేవుడితో ఆదాము ఎలా మాట్లాడాడు? ఎదురుగుంట నిలబడి మాట్లాడేవాడండి ఒక స్నేహితుల్లా. ఆదాము ఎక్కడంటే, ప్రభా ఈ పొదసాటిని ఉన్నానయ్యా. ఎందుకు పొదసాటిని ఉన్నావు? తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా, నేను దిగంబరుడిగా ఉన్నాను అర్థం చేసుకున్నానయ్యా. ఎవడు నీకు దిగంబరుడిగా ఉన్నాడు తెలియజేస్తున్నాడు. నేను చేయొద్దాను పని నువ్వు చేసిద్దావా? దేవుడు నిన్ను చూసి ధన్యతను కోల్పోయావా? దేవుడితో మాట్లాడే ధన్యతను కోల్పోయావా? దేవుడితో జీవించాల్సిన జీవితాన్ని కోల్పోయావా? అవునయ్యా, నీ ఎదుట నిలబడే యోగ్యతను కోల్పోయిన నీ ఆదాము
ఏడుస్తున్నాడు. నేను పాపిగా మారిపోయానయ్యా. పాపము చేయవాడు దేవుడిని చూడలేడు. ఏం చేయలేడు? పాపము చేయవారు, పాపములో బ్రతికేవారు దేవుడిని. నా దగ్గర ఉండకుండా నువ్వు ఎక్కడికి పొమ్మన్నాడు దేవుడు? చెప్పాలి, ఎక్కడికి పంపించేశాడండి? ఐదోని తోట నుంచి బయటికి పంపించేశాడు. దేవుడు పాపమును పరిహరించడానికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి పాపంలో బ్రతికాడిచ్చే పరా, నువ్వు నా దగ్గర నుంచే చచ్చిపోయిగా అనలేదు దేవుడు. పాపములో నుంచి బయటికి తీసుకొచ్చా, పాపం నుంచి విడిపించబడి మార్గనించాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. పాపములో నీ జీవితాన్ని, పాపములో పడిపోయిన జీవితాన్ని నెట్టివేయలేదు దేవుడు. అసహించుకోలేదు, చిరాకు పడలేదు, నీ మీద చిరాకు పడలేదు. ఏమనుకున్నాడంటే నా బిడ్డ కదా, ఏం చేశాడు? తెలియక చేశాడు. కానీ అక్కడ పాపం చేయడానికి తెలియకపోవటానికి కాదండి, స్వార్థం. అందుకే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు దేవుడు. ఆత్మలో దానికి కపటము కలిగింది. ఏంటయ్యా అంటే ఆ సాతాను వచ్చేటుంది, దేవుడి కంటే గొప్పవాడు అయిపోతారు, గొప్పవాళ్ళు అయిపోతారు మీరు. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కంటే అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అందరినీ వేలేస్తారంటే అవునా అని ఎప్పుడైతే ఆ కపటపు ఆలోచన తన జీవితంలోకి వచ్చిందో, పాపంలోనికి వెళ్ళింది. అందుకే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సృష్టిలో సృష్టించబడిన ఆదాము పాడైపోతుంటే చూసి దేవుడు ఆనందపడలేదు. అయ్యో, ఆదామును ఎలా చేశాడు దేవుడు? తన పోలికగా చేశాడు, తన చేతుల మీదుగా చేశాడు. ఇప్పుడు అనుకోరు మీరు అందరూ అనాలి, ఇదేంటండి ఆదామును కదా చేస్తాం, మమ్మల్ని కదా చేస్తాం. చెప్పాలి, ఆదామును కదండి చేశాడు. మీ ఇంటి పేరు ఏంటండి? చెప్పండి సార్, పర్వాలేదు. అంటే మీకు అబ్బాయి లేదు కదా, అబ్బాయిలు అన్నవారిని ఏమన్నా అడిగినా వాళ్ళు లోపల ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఆ ఇంటి పేరు నుంచి ఎంతమంది వచ్చారు? 4 కొడుకులు వచ్చారండి. ఇంటి పేరు ఏమొస్తుంది? 4కి 4 ఇంటి పేర్లు ఇద్దామా? ఎన్ని ఇస్తాం? ఏమి 4 కూడా ఒక పోలికలో లేరు కదా. ఇదేంటండి, తండ్రి ఒకలా ఉన్న 4 కొడుకు 4 రూపాయలు ఉన్నాయి, ఇదేంటి? మరి యేసయ్య రూపము ఆయన ఏమన్నాడంటే తాను పోలికగానే నిన్ను తయారు చేశాడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడు? ఇస్సాకు గారిలా ఉన్నాడా? ఇస్సాకు రాజు గారిలా ఉన్నారా? ధర్మరాజు గారిలా ఉన్నారా? ఎల్లయ్య గారిలా ఉన్నారా? నీకులా ఉన్నారా? నాకులా ఉన్నారా? ఆయన మనుష్య పోలికలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన తాను పోలికగానే నిన్ను తయారు చేశాడు అంటే ఇప్పుడు అనాలి, నువ్వే దేవుడు పోలికలో ఉన్నావు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నీ పోలిక ఎవరిది? నువ్వు నా పోలికలో దేవుడు ఉన్నాడు అనకూడదు. తాను పోలికను నన్ను ఎవరి పోలికలో తయారు చేయబడ్డాం అంటే దేవుడి పోలికలో తయారు చేయబడిన మనము దేవుడు చేసిన సృష్టిని పాడు చేయకుండానట్లుగా బ్రతకాలా? దేవుడు చేసిన ఈ సృష్టిలో దేవుడి చేత చేయబడిన మనము, దేవుడి చేత సృష్టించబడిన మనము దేవుడు చేసిన సృష్టిని పాడు చేస్తాం అంటే నేను అంటున్నాను, తాను కుటుంబంలో తాను పిల్లల వ్యతిరేకైతే ఒక తల్లి ఎలాగే ఏడుస్తుందో, ఒక తండ్రి ఎలాగే ఏడుస్తాడో, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు తాను సృష్టిలో సృష్టించబడి తాను బిడ్డలుగా పిలవబడ్డ నీవు నేను సృష్టి పాడైపోతుంటే యేసుక్రీస్తు ప్రభుకి ఎలాగే ఏడ్చాడండి. ఏడ్చి భూమి మీదకి రావడానికి కారణమైంది యేసయ్య. యేసయ్య ఎందుకు వచ్చాడని అంటారు అంతే. యేసయ్య రావడానికి కారణం ఏంటండి? చాలా 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 కారణాలు ఉన్నాయి. యేసయ్య ఈ భూమి మీదకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏ కారణం లేదు, ఒకే కారణం. తను సృష్టించబడిన ఆత్మ అంటే తను సృష్టించబడిన మనిషి పాడైపోతుంటే చూస్తూ ఉండలేక వచ్చాడు. స్తోత్రం చెప్పండి అంతే. 1,00,000 కారణాలు ఏమి లేవు దేవుడి భూమి మీదకి రావడానికి. ఉన్నాయండి? లేవు. 1,00,000 కారణాలు ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాలేదు. ఒకే ఒక కారణం, తాను సృష్టించబడిన ఒక వ్యక్తి పాడైపోయి పాతాళంలో పడిపోతుంటే చూస్తూ ఉండలేక 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 సహించలేక ఈ భూమి మీదకి ఒక మనిషిలా తానే వచ్చాడండి. స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తానే దేవుడిగా రాలేదు, మనిషిగా చెప్పాలి. దేవుడిగా వచ్చి సృష్టి అంతా ఒక మాటతో పలికితే అయిపోద్ది కదండి. అన్ని మాటతోటే కదండి. ఈ సృష్టిలో ఉన్నవన్నీ దేవుడు మాట చేస్తే కదండి సృష్టించబడ్డాయి. మనిషి కూడా దేవుడు మాట్లాడితే అయిపోతుంది. నేను అన్నాను, ఈ ప్రజలు యెహోవా మాట వినలేదు, విననల్లని ప్రజలుగా వినలేదంటండి. ఎవరి మాటలు?
దేవుడు బాధను ఎవరికి చెప్తాడు తెలుసా? ఆకాశమా ఆలకించి భూమి చెవి ఎక్కువ, ఈ పిల్లలు నేను కని ఉన్నాను కానీ వీరి నా మాట వినని బిడ్డలుగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. దేవుడు మొరపెడుతున్నాడు. దేవుడు ఎవరికి మొరపెడుతాడు? ఆకాశమా విను, భూమి చెవి ఎక్కువ, నేను కని ఉన్న ఈ బిడ్డలు ఏం చేస్తున్నారు? నా మాట వినట్లేదు. దేవుడి మాట వినని ప్రజలుగా మారిపోయారు కాబట్టి దేవుడు అక్కడుండి ఏమి చేయలేకపోయి ఈ భూమి మీదకి వచ్చి చేయాలి. ఈ భూమి మీదకి వచ్చి అనుకున్నాడు ప్రభు, ఈ సృష్టి అంతటిని మళ్ళీ నూతనంగా చేయాలని చెప్పండి. ఈ సృష్టిలో ఉన్న మనందరినీ దేవుడు అనుకున్నాడు నూతనంగా చేయాలనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. 2024 మరలా నీ జీవితాన్ని నా దేవుడు నూతనంగా చేయబోతా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నూతనముగా చేసి మళ్ళీ దేవుడు అనుకుంటున్నాడు పరలోకానికి వారసులుగా మళ్ళీ దేవుడు నిన్ను తయారీచేయాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఎన్ని కారణాలు ఉన్నాయండి? ఎన్ని కారణాలు ఉన్నాయి? ఇప్పుడే చెప్పాను, 1,00,000 కారణాలు లేవమ్మా. ఒకే ఒక కారణం కదా. దేవుడు ఈ భూమి మీదకి రావడానికి ఒకే ఒక కారణం, మనం నశించిపోకూడదు. ఒక మనిషి పాడైపోకూడదు అని దేవుడు ఈ భూమి మీదకి ఏం చేశాడంటండి? ఎందుకు వచ్చాడంట? వింటున్నారు కదా? ఎందుకు వచ్చారు? నా కోసం వచ్చారని చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీదకి నా కోసం వచ్చాడు. నీ కోసం ఈరోజు ఆయన ఈ భూమి మీదకి రావటానికి కారణమైంది. మరి ఈరోజు ఆయన మాటను మనం వింటున్నామా? త్రోసివేస్తున్నామా? వినని వారిగా ఉంటున్నామా? అరణ్యములో మోసేని శోధించినట్లుగా శోధిస్తున్నామా? దేవుడిని సిగాకు పెట్టినట్లుగా చేస్తున్నామా? దేవుడి భూమి మీదకి వచ్చి మొర పెడుతున్న దేవుడి మాట వినని ప్రజలుగా బ్రతుకుతున్నామా? దేవుడు ఆ దుఃఖాన్ని, దేవుడు ఆ బాధను, ఆ భారాన్ని ఈరోజు నీతో తెలియజేస్తున్నాడు. నువ్వు పాడైపోతే తను చూస్తూ ఉండలేడు. నీ కుటుంబం పాడైపోతే తను చూస్తూ ఉండలేడు. నీ జీవితం పాడవుతే తను చూస్తూ ఉండలేడు. ఎందుకంటే నేను అన్నాను, ఎవరు మనం? ఆయన కనిన బిడ్డలమ్మ. దేవునికి ఇస్తాడు. ఆయన బిడ్డలు పాడైపోతే తను చూస్తూ ఉండలేక ఎలా వచ్చాడంటండి? ఎలా వచ్చాడో చదువు. ఇప్పుడు దాసునిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా వచ్చాడంటే దాసునిగా భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు దేవుడే వచ్చాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. కొరింథీ 2 కొరింథీ 5:21 చదవండి అమ్మా. 2 కొరింథీ 5:21 పేజీ నెంబరు 162. ఎందుకనగా ఏంటమ్మా? మనము ఆయన యందు దేవుడి నీతిని అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. హల్లెలూయా. ఏమండి, మన కోసం దేవుడు ఏం చేయబడ్డాడు చెప్పాలి? మన కోసం ఆయన పాపము ఎరుగుని ఆయన ఏమయ్యాడంట? పాపముగా చేయబడ్డాడంట. స్తోత్రం చెప్పాలి. అంటే యేసయ్యలో ఏమి లేదంటాం? చెప్పండి. నాలో పాపం ఉందని మీలో ఎవ్వడను స్థాపించగలడని దేవుడే చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఈయనకి ఏమని రాయబడింది? ఇప్పుడు పాపము ఎరుగుని ఆయనలో ఏ పాపము కానీ ఇప్పుడు ఏముంది ఆయన దగ్గర? ఎందుకు పాపాత్ముడిగా మారిపోవాల్సి వచ్చింది? ఎందుకు ఒక శాపమైన వ్యక్తిగా మారిపోయాడు? ఎందుకైనా ఒక శాపమైన వ్యక్తిగా మారిపోయాడంటే తన పాపాన్ని నా మీద వేసుకున్నాను, తన శాపాన్ని నా మీద వేసుకున్నాను, తన పొరపాటును నా మీద వేసుకున్నాను. వ్యక్తిగతంగా తన జీవితంలో జరిగిన ప్రతి అపవిత్రమైన కార్యము ఈరోజు నా మీద వేసుకున్నాను. కాబట్టి నేనే ఒక అపవిత్రమైన మనిషిగా మారిపోయా. అంటే యేసుక్రీస్తు ప్రభువులో పాపం లేకపోయినా ఒక మనిషి పాపాన్ని తను వేసుకుని ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా మారాడంట. హల్లెలూయా. ఏమండి, ఏమైపోయాడు? పాపము ఎరుగుని ఆయన రాయబడి ఉంది అక్కడ. అయితే అర్థం ఏంటి? ఆయనలో ఏ పాపము లేదని వాక్యం అంటుంది. ఏ పాపము ఎరుగుని వాడని వాక్యం అంటుంది. ఏ పాపము ఎరుగుని తను ఏం చేశాడు? ఎలా ఉన్నాడండి? పాపాత్ముడుగా అయ్యాడు. చదువమ్మ మరొకసారి. మనము ఆయన యందు
దేవుని తెరుగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. హల్లెలూయా. ఎందుకు అలాగైపోయాడు? ఎందుకు అలాగైపోయాడు తెలుసా మీకు? ఎందుకు పాపముగా మారిపోయాడో తెలుసా నీకు? అది కూడా వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త ఒకసారి, యోహాను సువార్త 10:11. మనందరికీ తెలిసిందే అమ్మా, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టినప్పుడు హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? చెప్పాలి. ఎవరైనా ఆయన కాపరి. దేని కాపరి అంటే గొర్రెల కాపరి. అయితే తన గొర్రెల కొరకు ఏం చేశాడంటే ఇప్పుడు ఎవరు ప్రాణం పెట్టారు అండి? ఇప్పుడు ఏమని చదువు, ఒకసారి చదవమ్మా. ఎందుకు క్షమించాలి? నేను గొర్రెలకు చాలు చెప్పండి. నేను గొర్రెలకు మంచి కాపరిని కాబట్టి నా గొర్రెల కొరకు నేనే ప్రాణం పెడతాను. దేవుడికి స్తోత్రం. ఇదే దేవుడు ఎక్కడ పెనుగులాడాడు, ఎక్కడ చేశాడు? ఇది దేవుడితో, అంటే తండ్రి అయిన దేవుడితో గొడవాడి 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 ఎంతమంది, ఎన్ని లక్షల ప్రజలు అరణ్య ప్రయాణంలో చచ్చిపోతుంటే దేవుడు చూడలేకపోయాడండి. ఇంతమంది వారు చేయబడిన అవిధేయతను బట్టి, వ్యతిరేకతను బట్టి నశించిపో, పిట్టలు రాలిపోయినట్టు ఇశ్రాయేలు ప్రజలందరూ నశించిపోతుంటే దేవుడు చూస్తూ ఉండలేకపోయాడు. ఎంతమంది నశింపు చేస్తా ఉంటే దేవుడు చూసి సహించలేకపోయి అందరూ నశించిపోతున్నారు. ఒక్కడును పరలోకానికి వస్తాడన్న నమ్మకం లేని వాడిగా నశించిపోయారు వారందరూ. కాబట్టి వారందరూ అలా నశించిపోతుంటే దేవుడు చూడలేకపోయాడు ఇశ్రాయేలును. ఎవరిని చూడలేకపోయాడు? 28:8 యెహోవా తన జనులకు ఆశ్రయము, తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపకు, నీ స్వాస్యమును ఆశీర్వదింపు. ఎవరి స్వాస్యం ఇదే చెప్పాలండి. ఇక్కడ ఉన్న నీవు నేను దేవుని స్వాస్యము అంటున్నాడు. ప్రభా, నీ స్వాస్యమును నువ్వు ఆశీర్వదించు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్వాస్యము ఈరోజు నువ్వు నేను ఎవడు సొత్తు కాదంతే. నిన్ను నన్ను వాడుకోవడానికి ఎవడు వాడు? నిన్ను నన్ను లోకంలో తిప్పడానికి ఎవడు వాడు? ఎందుకంటే లోకంలో బ్రతకడానికి ఆ దేవుడు అంటున్నాడు. దేవుని ప్రజలు మనము. వాక్యం అంటుంది ఎవరు స్వాస్యము? నీ స్వాస్యమయ్యా. అంటే ఆయన స్వాస్యముగా పిలువబడిన ప్రజలు మీరు. పాడు చేసిన ఆయన పాడు చేయాలి, బాగు చేసిన ఆయన బాగు చేయాలి. దేవుడికి స్తోత్రం. కానీ తండ్రి కొడుకును పాడు చేస్తాడా? పాడు చేయడా? తల్లి కూతురుని పాడు చేస్తుందా? పాడు చేయదా? లోకం పాడు చేస్తా ఉంది. కానీ ఇక్కడ నీ జనులను రక్షిపుము, నీ స్వాస్యమును ఆశీర్వదించంతే. స్తోత్రం చెప్పు. ఎవరి స్వాస్యం అన్నాడు ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పాలి. నేను దేవుని స్వాస్యం అండి. హల్లెలూయా. మీరు దేవుని స్వాస్యం అంట. కాబట్టి ఇక్కడ ఏం చేయబడాలి? ఇప్పుడు మీరు ఆశీర్వదింపబడాలంటే. స్తోత్రం చెప్పండి అప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి చేత ఏం పడుతుంది ఇక్కడ అంటే ఆయన స్వాస్యము కాబట్టి మీరు ఆయన చేత ఆశీర్వదింపబడిన ప్రజలుగా బ్రతుకుదురుగా. హల్లెలూయా అండి. ఇప్పుడు ఎవరి స్వాస్యము కాదు మీరు చెప్పాలి. మరి నేను ఎవరి సొత్తు కాదురా, దేవుని సొత్తు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి సొత్తు మీరు? ఎవరి సొత్తు? అందరూ చెప్పండి. ఎవరి సొత్తు అండి మీరు? లోపల ఉన్న వాళ్ళు చెప్పాలి. దేవుని సొత్తు నేను. ఇప్పుడు చెప్పాలి. పాడు చేసినా నా దేవుడు పాడు చేయాలి, బాగు చేసినా ఇప్పుడు చెప్పాలి. నా తండ్రి పాడు చేసేవాడు కాదు, బాగు చేసేవాడు చెప్పండి. హల్లెలూయా అండి. తన స్వాస్యముగా పిలువబడిన ప్రజలుగా పిలువబడిన మిమ్మల్ని అంటున్నాడు నా దేవుడు. నేను ఆశీర్వదించిపోతా ఉన్నాను. ఆమె 2024 నీ వాగ్దానాలు ఇయ్యే. ఈ 2024లో నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించిపోతున్నాడు. ఎందుకంటే తాను స్వాస్య ప్రజలు అంటే మీరు, తన పేరు పెట్టబడిన ప్రజలు మీరు, తను పిలువబడిన ప్రజలు మీరు, తను ఎన్నుకున్న బిడ్డలు మీరు, తను సృష్టించిన బిడ్డలు మీరు. ఆమె చెప్పండి. తాను తయారు చేయబడిన మీరు, తన స్వాస్యముగా పిలువబడిన మీరు
దేవుని కొరకే వాడబడుదురు కాక. ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు ఎవరు శ్వాసం? నేను మా అమ్మగారిని ఏమనుకుంటే తెలుసమ్మా, దేవుడే ముందంటే తర్వాత మీరేంటే. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు అండి, ఇప్పుడు కాదు, అస్సలు మీరే ముందండి దేవుడే వెనకాలండి అని అనే వరకు ఊడుకుంటామని కాదు, అంతే రఫ్ఫడేసేవాడిని అంతే. ముందు నేను, తర్వాత దేవుడు. మహాతల్లి ఎంత బాధపడి ఏడ్చి ముందు మీరండి తర్వాత దేవుడని అన్న తర్వాత మనశ్శాంతిగా ఉంటుంది నాకు. ఎందుకంటే లోక ప్రజలము, మనం లోకంలో బ్రతికిన వారము, లోకంలో జీవించిన వారము కాబట్టి సృష్టికర్త ఎవరో తెలియలేదు, దేవుడు ఎవరో తెలియలేదు, ఎవరి చేత నేను సృష్టించబడ్డానో తెలియలేదు. ఇప్పుడు మనం ఏమంటాను, ఇప్పుడైతే ఏమంటాను, ముందు దేవుడే రమ్మా తర్వాతే నేను. దేవునికి స్తోత్రం. ఏమన్నా అంటే మీరైనా సరే ఎక్కడికైనా వ్యాపారాలకు వెళ్ళి పనులకి వెళ్ళి వచ్చినా సరే ఏంటన్నా ముందు నేనే అనకండి, ముందు ఆయన తర్వాత. ఒకవేళ మీ భార్యలు ప్రార్థన చేసే టైం వచ్చారనుకో అస్సలు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఏం చేయాలా? మీ నీళ్ళు మీరే తాగండి, మీ వన్నములు మీరే పెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనందరము ఆయన శ్వాసము కాబట్టి ఆయన చేత ఆశీర్వదించబడిన బిడ్డలు అండి. నీ భార్య ప్రార్థన చేస్తే నీకు అద్భుతమైన విజయం కాబట్టి ఆమె ప్రార్థన చేసే టైంలో ఎప్పుడు డిస్టర్బ్ చేయమోకండి. దేవునికి స్తోత్రం. మీరు కూడా అంతే. ఏం చేయాలి? ఎవరన్నా ప్రార్థన చేస్తే తిరిగేస్తారని కాలువేలు పిల్లలు తిరిగేస్తుంటారు. పట్టించుకోబెట్టి ఏం పట్టించుకుంటాడు? ఏం చేస్తున్నాడు అక్కడ? ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే తన దేవుని స్వాస్యము. నీ స్వాస్థ్యం కాదు, నా స్వాస్థ్యం కాదు, దేవుని స్వాస్థ్యం అంటనే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రండి, అది దేవుని స్వాస్థ్యము, అది దేవుని చేత మాత్రమే దీవించబడే వస్తువు. అది ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరి చేత అండి? దేవుని చేత దీవించబడే సమయం అది. ఆ సమయాన్ని ఒక్కొక్కసారి మనం పాటు చేసుకుంటే ఎట్టుకొత్తే లెక్కలేదేంటి, పేద రోజు దీని ముందు మంచిగా టీ పెట్టా అండి. అంటే మీ జీవితంలో ఉన్నాయి లేదు, అయినా నా జీవితంలో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను మీకు సాక్షి రూపంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీరు అంతలాగా ఉంటారండి. ఎందుకంటే మీరు దేవుడు బాగా తెలుసుకున్న బిడ్డలు కాబట్టి. అంత నేను బాగా తెలుసుకోలేదని ఫస్ట్ బాగా మూర్ఖత్వంగా ఉన్నాను కాబట్టి ముందు నాకు టీ అంటే ప్రార్థన చేయలేదు, మానే అంతే. ఆమె శుక్రవారం ఉపవాసం ఉందనుకోండి, రోజు 2ంటికి వెళ్ళివ్వండి, ఆ రోజు 3 అయినా సరే వెళ్ళివ్వండి కానీ పనికి నేను. ఎందుకంటే ఆమె ఉపవాసం చేస్తుందా నాతో అన్నం తింటుందో చూడాలి. నిజమండి. అన్నం తినే వరకు ఉండేవాడిని కదా అసలు. ఎందుకు రోజు తినేసేవాళ్ళం కదా, ఈ రోజు ఎందుకు తిన్నట్టున్నారు? అలా కాదండి, కాసేపు ఉన్న తింటాం అంటే ముందు ఏమన్నా కలిపిపెట్టి ముందు నేను చచ్చిపోవాలనేటి. ఆ బాధపడలాగా ఏం చేసేది, నాతో పాటు కలిసి అబ్బా ఎంత పాపాత్మ నన్ను అనిపిస్తుంది నాకు. అసలు ఎంత దరిద్రపు జీవితం అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇలాంటి బతుకు ఎందుకు బ్రతకాలని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలా బ్రతికాను కాబట్టి ఈ రోజు ఇలా బ్రతుకుతున్నాను. స్తోత్రం చెప్పండి. అలాగా నన్ను మీరందరూ మళ్ళీ అలా బతకడం ప్రయత్నం చేశారు కానీ అప్పుడు తెలియదు కాబట్టి బతకమండి. ఇప్పుడు తెలిసి కాబట్టి అలాగా మనం ఇతరులు ఎప్పుడు డిస్టర్బ్ ఇతరులు కాదండి, నీ ఇంటిలో వారిని ఎప్పుడు ప్రార్థన సమయంలో ఉన్నప్పుడు వారిని చేయొద్దు అంతే. నువ్వు వచ్చిన పని చూసుకుని అవసరం అయితే లేవట్లేదా వెళ్ళిపో అంతే. లేవాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్న ఆలోచన కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే మనము ఆయన స్వాస్యం, ముందు ఆయన బిడ్డలు వెళ్ళాం. నువ్వు భార్యను నువ్వు అధికారం అనుకున్నా, భర్త నువ్వు అధికారం అనుకున్నా, నా బిడ్డలు నువ్వు అధికారం అనుకున్నా, మన అందరం కలిపి ఆయన బిడ్డలము. దేవునికి స్తోత్రం. ఆయన బిడ్డలము కాబట్టి అది ఆయన స్వాస్యము కాబట్టి ఆయన ఆశీర్వదించే వరకు ప్రార్థన నుంచి లేవలేకపోవచ్చు ఒకవేళ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఈ 2024 మీ అందరికీ నేను అంటాను, యాకోబు ఎలాగైతే పెనుగులాడి ఏడ్చాడో, ఎప్పోకు రేవు దగ్గర ఏడ్చి ఆశీర్వదింపబడేదాకా లేవలేదో, అలాంటి జీవితాలు ఈ రోజు నుండి మీ అందరికీ రావాలని అనుకుంటున్నాను. ఆమేన్ చెప్పండి. ఇలాంటి జీవితాలు ఈ రోజు నుంచి మీకు వచ్చినగా కంటే ఆశీర్వదించే వరకు లేవను ప్రభు నాను, ఈ కార్యము జరిగే వరకు లేవను ప్రభు అని చెప్పు. నేను అనుకున్నది సాధించే వరకు నేను లేవను ప్రభు అని చెప్పు. సాధించేది అవ్వకపోవడానికి నువ్వేమన్నా అడిగేది తప్పేంటి, పాపమేంటి, తప్పుడు కార్యం ఏమన్నా అడుగుతున్నట్టు? మంచే. నా భార్య దీవించాలని అడుగుతున్నా, నా భర్తను దీవించాలని అడుగుతున్నా, నా బిడ్డలు బాగు చేయాలని అడుగుతున్నా, నా బిడ్డలు దీవించాలని అడుగుతున్నా, వాళ్ళ చదువులు దీవించాలని అడుగుతున్నా, నా కుటుంబాన్ని బాగు చేయాలని అడుగుతున్నా. ఇచ్చే వరకు లేవక స్తోత్రం చెప్పండి. ఏం చేయకూడదండి, ఇచ్చే వరకు లేవద్దంతే. పట్టండి, పట్టేసేయాలంటే ఇంకా
ఏ వాగ్దానములు పొందుకున్నామో 2024లో ఆ వాగ్దాన నిశ్చితులు నెరవేరే వరకు ఏసేయ్. ఎంత సమయం పర్లేదు, ఎన్ని రోజులైనా పర్లేదు, ఎన్ని గడియలైనా పర్లేదు, సెకండ్లైనా పర్వాలేదు, నీ జీవితంలో యాకోబు నుంచి దేవుడు ఎవరే నువ్వు ఈ రోజు నుంచి ఇశ్రాయేలు గారిని ఆశీర్వదిస్తున్నాను అన్న వరకు వదలలేని పట్టు ఈ రోజు నుంచి నీ జీవితంలో ఉండాలని ఆశపడుతున్నామని చెప్పండి. హల్లెలూయా. ఎవరు ప్రజలు చెప్పాలి మరొకసారి మీరు? దేవుని ప్రజలము. దేవుని ఇంకో విషయం, మనము దేవుని బిడ్డలము. ఇంకొక విషయం, మనము దేవుని స్వాస్యము. దేవునికి స్తోత్రం. అంటే ఏంటండి? ఇది నా స్వాస్యం అని కొనుక్కున్నాను, ఇది పోద్దేమో ఒకవేళ. స్వాస్యం అంటే నా సొంతం. దేవుడు అంటున్నాడు నిన్ను తన సొంతం అంటున్నాడంటే చెప్పాలి. తన సొంత వస్తువు పాడైపోతే ఎలా చూస్తాడు? పాడు చేసేవాడు ముందు చక్క పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాడు చేసేవాడు దేవుడు ఊరుకోడు. పాడు చేస్తా ఉంటే అసలు ఊరుకోడు. వాడిని చక్క పెట్టడానికి భూమి మీదకి దేవుడు వచ్చాడు. ఎవడు చక్క పెట్టడానికి? లూసిఫర్. వాడిని పాతాళాన్ని నెట్టి తన బిడ్డలుగా తన స్వాస్యముగా పిలువబడిన మనందరినీ రక్షించుకుని తన పరలోక రాజ్యంలోని తీసుకువెళ్ళాలని దేవుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడండి? కాదండి, దాసునిగా వచ్చాడు. అంతే అండి, దాసునిగా. అంటే ఒక మనిషి ఒకటే నీలనాల ఈ భూమి మీదకి వచ్చాడు. అంతే. అంటే ఆయన శక్తులతో రాలేదు. అంటే తన ఆకలి లేకుండా రాలేదు, దాహం లేకుండా రాలేదు. ఆయనకి దాహం వేసింది, ఆకలి వేసింది, పొడతో నొప్పి వచ్చింది అని. అంటే మనిషికి ఉన్న ప్రతి బాధ తను అనుభవించినట్లుగానే మనిషిగానే ఈ భూమి మీదకి వచ్చాడు. చూసారా? హల్లెలూయా. అండి ఆ బాధ అంతా ఎందుకు అనుభవించాడంటే నేను అనుభవించి నేను జయించి లేచాను లేదా? కాబట్టి మీరును అనుభవించాలి, మీరును జయించి లేచి నా కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలనేది దేవుడి తీర్మానం. హల్లెలూయా. అలాంటి ఉద్దేశం, అలాంటి ప్రణాళిక ఉండే దేవుడు ఈ భూమి మీదకి ఎవరి కోసం వచ్చాడండి? కాదండి, తన స్వాస్యముగా పిలువబడుతున్న నా కోసం వచ్చాడని చెప్పాలి మీరు. హల్లెలూయా. తన స్వాస్యముగా పిలువబడుతున్న నీ కోసమే ఈరోజు భూమి మీదకి వచ్చాడు. డిసెంబర్ నుంచి వింటున్నామండి బాబా. వచ్చాడండి, వచ్చాడు కాబట్టి ఏమొచ్చింది మనకి చెప్పండి? నిత్య జీవానికి నిత్యనిస్తుంది. దేవునికి ఎక్కడ పోతున్నావు? ఏమైపోయాడు? ఆయన నిత్యనిగా అయిపోయాడని చెప్పాను రోజు. నిత్యనిగా మార్చబడి వంతునిగా చేయబడి ఈరోజు నువ్వు ఇటు నుంచి అటు వెళ్ళటానికి దేవుడు ఒక ధన్యకరమైన స్థలాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు ఇదిగో మీరు నా స్వాస్యము కాబట్టి మీరు ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు? ఏమని చదువు? నీ స్వాస్యమును నీవు ఆశీర్వదించు ప్రభా. ఆశీర్వదించువాడే ఉన్నాడు. తన స్వాస్యముగా పిలువబడిన నీవు నేను తన సొత్తుగా బ్రతుకుతున్నామా? తన కొరకు బ్రతుకుతున్నామా? తన కొరకు జీవిస్తున్నామా? ప్రభా నీ చిత్తం ఎలాగైతే అలా నేను జీవిస్తాను అని నువ్వు చెప్పగలుగుతున్నావా? చెప్పగలిగితే దేవుడు అంటున్నాడు మీరు నా స్వాస్యము కనుక మిమ్మల్ని నేను ఏం చేయబోతున్నాను? ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని నేను ఆశీర్వదించబోతా ఉన్నాను. ఆశీర్వదించి దేవుడు అంటున్నాడు నిత్య జీవానికి వారసులుగా చేయబోతా ఉన్నాను. హల్లెలూయా. దేనికి వారసులు అండి? నిత్య జీవమునకు వారసులు. ఆ ధన్యతను కోల్పోకుండానట్లుగా ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆ ధన్యతను మరొకసారి మనిషికి ఇచ్చాడు. మొదటి నుండి ఆదాము కాలం నుండి ఆ ధన్యత ఉంది. దేవుని చూశారు, దేవుడు మాట్లాడారు. కానీ ఆ ధన్యతను కోల్పోవటం వల్ల దేవుడి భూమి మీదకి వచ్చి మరలా ఆ ధన్యతను తన బిడ్డలుగా పిలువబడిన నీ కొరకు నా కొరకు ఆ ధన్యతను అట్టి కొరకును దేవుడి భూమి మీద ఇచ్చి మరలా ఎక్కడికి వెళ్ళాడండి చెప్పాలి? పరలోకానికి అన్నాడు మీకు స్థలము ఏర్పరచుటకు నేను వెళుతున్నాను. దేవునికి హల్లెలూయా. మీ అందరికి స్థలాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. అక్కడ అందరూ మీ అందరికి గుర్తులేసి ఉంచాడు. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిల్తును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవిల్తును నీ కోసం